ఒక్కరోజు ఐ రిపీట్ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనంటుంది శామ్. అసలు సమంతకు సడన్గా ఏమైంది? ఒకప్పుడు 500 కోసం 8 గంటలు నిలబడిన అమ్మాయి ఈరోజు 100 కోట్ల బాక్సాఫీస్ క్వీన్గా ఎలా మారింది? నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మాతృత్వానికి స్వాగతం అంటూ ప్రపంచానికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేసింది. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ సమంత రూటే సపరేటు. లవ్, కమ్బ్యాక్ అండ్ మదర్హుడ్. శామ్ సెకండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్. అసలు సమంత రియల్ లైఫ్లో జరిగిన ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్లో 16 ఏళ్లుగా స్టార్ హీరోయిన్గా ఏలడం అంటే మామూలు విషయం కాదు. ఈ శామ్ కెరియర్ స్టార్టింగ్ మాత్రం అంత ఈజీగా సాగలేదట. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్, ఫంక్షన్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేసి కేవలం 500 రూపాయల కోసం 8 గంటల పాటు నిల్చున్న రోజులున్నాయట. కట్ చేస్తే ఏం మాయ చేశావే అంటూ కుర్రోళ్ల గుండెల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బేబీ, మజిలీ, ఒంటి చేత్తో సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే టాప్ హీరోయిన్గా ఎదిగింది. నాగ చైతన్యతో 4 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిన తర్వాత కూడా సమంత డల్ అవ్వలేదు. ముందు కంటే ఇంకా ఎక్కువ షైన్ అయ్యింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఆ తర్వాత సిటాడెల్, హనీ బన్నీ, ఇలా శామ్ కెరియర్లో నెక్స్ట్ లెవెల్ హిట్స్ ఇచ్చింది. ఈ సినిమాల షూటింగ్ సెట్స్లోనే శామ్ కొత్త లవ్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే అది ఒక బ్యూటిఫుల్ ప్రేమాయణం. బాలీవుడ్ మాస్టర్ మైండ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరు అండ్ సమంతల బాండింగ్ 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. అండ్ దెన్ 2025 డిసెంబర్ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ సమక్షంలో భూత శుద్ధి వివాహం పద్ధతిలో అత్యంత సన్నిహితుల మధ్య వీరు ఒకటయ్యారు. రాజ్ గురించి సమంత ఏమందో తెలుసా? మేము నిజంగా ఒక ఇరిటేటింగ్ కపుల్. వర్కౌట్స్, ట్రావెల్, వర్క్ అన్నీ కలిసే చేస్తాం. ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్లో మార్టిన్ స్కోర్స్, లియోనార్డో డికాప్రియో కాంబో ఎలాంటిదో రాజ్ పక్కన ఉంటే నా నటన కూడా అలాగే మెరుగవుతుందని శామ్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇక పెళ్లి తర్వాత శామ్ సైలెంట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై యంగ్ టాలెంటెడ్ను ప్రోత్సహిస్తూ తీసిన సినిమా మా ఇంటి బంగారంతో తెలుగులో గట్టి కంబ్యాక్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ పడింది, బాక్సులు బద్దలయ్యాయి. సోలో హీరోయిన్గా ఏకంగా 100 కోట్ల వసూళ్లు సాధించి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో సరికొత్త చరిత్ర సృష్టించింది శామ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శామ్. సక్సెస్ మీట్లో లైట్గా కనిపించిన ప్రెగ్నెన్సీ రూమర్స్ని నిజం చేస్తూ 2 రోజులకే తల్లిని కాబోతున్నానని అనౌన్స్ చేసి బాంబ్ పేల్చింది. అండ్ రీసెంట్గా షేర్ చేసిన బేబీ బంప్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మస్టర్డ్ ఎల్లో కేప్ గౌన్, స్టైలిష్ బన్ హెయిర్ స్టైల్లో ఆ ఫోటోలో శామ్ గ్లో అల్ట్రా లెవెల్ అంతే. ఇటీవలే రాజ్ నిడుమూరు కారులో ప్రయాణిస్తూ షేర్ చేసిన శామ్ బీయింగ్ శామ్ క్యూట్ పిక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తల్లి కావడం నా జీవితంలో చాలా కాలంగా ఉన్న కల. ఈ కొత్త ప్రయాణాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరిస్తున్నా అని శామ్ చెప్తుంది. ప్రస్తుతం సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి హెల్త్, ప్రెగ్నెన్సీ కేర్ టిప్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తుంది సమంత. ప్రొఫెషనల్ లైఫ్లో ఆమె సక్సెస్, అలాగే వ్యక్తిగత జీవితంలో అమితమైన సంతోషం చూస్తున్న శామ్, రాజ్ నిడుమూరు జంటకు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్కరోజు ఐ రిపీట్ ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనంటుంది శామ్. అసలు సమంతకు సడన్గా ఏమైంది? ఒకప్పుడు 500 కోసం 8 గంటలు నిలబడిన అమ్మాయి ఈరోజు 100 కోట్ల బాక్సాఫీస్ క్వీన్గా ఎలా మారింది? నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మాతృత్వానికి స్వాగతం అంటూ ప్రపంచానికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేసింది. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ సమంత రూటే సపరేటు. లవ్, కమ్బ్యాక్ అండ్ మదర్హుడ్. శామ్ సెకండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్. అసలు సమంత రియల్ లైఫ్లో జరిగిన ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
టాలీవుడ్లో 16 ఏళ్లుగా స్టార్ హీరోయిన్గా ఏలడం అంటే మామూలు విషయం కాదు. ఈ శామ్ కెరియర్ స్టార్టింగ్ మాత్రం అంత ఈజీగా సాగలేదట. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్, ఫంక్షన్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేసి కేవలం 500 రూపాయల కోసం 8 గంటల పాటు నిల్చున్న రోజులున్నాయట. కట్ చేస్తే ఏం మాయ చేశావే అంటూ కుర్రాళ్ళ గుండెల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బేబీ, మజిలీ, ఒంటి చేత్తో సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే టాప్ హీరోయిన్గా ఎదిగింది. నాగ చైతన్యతో 4 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిన తర్వాత కూడా సమంత డల్ అవ్వలేదు. ముందు కంటే ఇంకా ఎక్కువ షైన్ అయ్యింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఆ తర్వాత సిటాడెల్, హనీ బన్నీ, ఇలా శామ్ కెరియర్లో నెక్స్ట్ లెవెల్ హిట్స్ ఇచ్చింది. ఈ సినిమాల షూటింగ్ సెట్స్లోనే శామ్ కొత్త లవ్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే అది ఒక బ్యూటిఫుల్ ప్రేమాయణం. బాలీవుడ్ మాస్టర్ మైండ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరు అండ్ సమంతల బాండింగ్ 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. అండ్ దెన్ 2025 డిసెంబర్ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ సమక్షంలో భూత శుద్ధి వివాహం పద్ధతిలో అత్యంత సన్నిహితుల మధ్య వీరు ఒకటయ్యారు. రాజ్ గురించి సమంత ఏమందో తెలుసా? మేము నిజంగా ఒక ఇరిటేటింగ్ కపుల్. వర్కౌట్స్, ట్రావెల్, వర్క్ అన్నీ కలిసే చేస్తాం. ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్లో మార్టిన్ స్కోర్స్, లియోనార్డో డికాప్రియో కాంబో ఎలాంటిదో రాజ్ పక్కన ఉంటే నా నటన కూడా అలాగే మెరుగవుతుందని శామ్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇక పెళ్లి తర్వాత శామ్ సైలెంట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై యంగ్ టాలెంటెడ్ను ప్రోత్సహిస్తూ తీసిన సినిమా మా ఇంటి బంగారంతో తెలుగులో గట్టి కంబ్యాక్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ పడింది, బాక్సులు బద్దలయ్యాయి. సోలో హీరోయిన్గా ఏకంగా 100 కోట్ల వసూళ్లు సాధించి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో సరికొత్త చరిత్ర సృష్టించింది శామ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శామ్. సక్సెస్ మీట్లో లైట్గా కనిపించిన ప్రెగ్నెన్సీ రూమర్స్ని నిజం చేస్తూ 2 రోజులకే తల్లిని కాబోతున్నానని అనౌన్స్ చేసి బాంబ్ పేల్చింది. అండ్ రీసెంట్గా షేర్ చేసిన బేబీ బంప్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మస్టర్డ్ ఎల్లో కేప్ గౌన్, స్టైలిష్ బన్ హెయిర్ స్టైల్లో ఆ ఫోటోలో శామ్ గ్లో అల్ట్రా లెవెల్ అంతే. ఇటీవలే రాజ్ నిడుమూరు కారులో ప్రయాణిస్తూ షేర్ చేసిన శామ్ బీయింగ్ శామ్ క్యూట్ పిక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తల్లి కావడం నా జీవితంలో చాలా కాలంగా ఉన్న కల. ఈ కొత్త ప్రయాణాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరిస్తున్నా అని శామ్ చెప్తుంది. ప్రస్తుతం సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి హెల్త్, ప్రెగ్నెన్సీ కేర్ టిప్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తుంది సమంత. ప్రొఫెషనల్ లైఫ్లో ఆమె సక్సెస్, అలాగే వ్యక్తిగత జీవితంలో అమితమైన సంతోషం చూస్తున్న శామ్, రాజ్ నిడుమూరు జంటకు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.